హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను మీకు రెండు ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఒకటి నోవెటల్ హోటల్, ఇంకోటి ఫిషింగ్ హార్బర్ అనమాట. చూద్దాం, లెట్స్ గో. సో ఇప్పుడు మనం కట్ చేస్తే చూడండి, నోవెటల్ హోటల్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత పెద్దదో, చాలా అంటే చాలా లగ్జరీ హోటల్, 5 స్టార్ హోటల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ 5 స్టార్ హోటల్లో మినిమం 1 డే స్టే చేయడానికి ఒక 15,000 నుంచి 20,000 వరకు అయితే మనకు ఖర్చు అవుతుంది. ఇంకంతా ఇందులోనే ఉంటుందన్నమాట. ఫుడ్, బెడ్ మొత్తం ఇక్కడే అనమాట. ఇది కరెక్ట్గా మనకు ఆర్కే బీచ్ ఉంది కదా వైజాగ్లో, దాని ఆపోజిట్ అయితే ఉంటుంది ఇదంతా. ఇక్కడ నుంచి మనం ఆర్కే బీచ్ వ్యూ అంతా చూడొచ్చు ఫ్రంట్కి. ఇక్కడ పైన స్విమ్మింగ్ పూల్, కింద స్విమ్మింగ్ పూల్, చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుంది అనమాట లోపల. ఇది మన వల్ల అయితే అవ్వదు స్టే చేయడానికి, చాలా రిచ్ పర్సన్స్ అయితే కావాలి. మన ఇందులో స్టే చేయడానికి వీళ్ళు ఎక్కువ వస్తుంటారు అనమాట. క్రికెటర్సు, సెలబ్రిటీసు ఉంటారు కదా, హీరోలు, ఏదైనా పొలిటికల్ వాళ్ళే ఎక్కువ స్టే చేయగలుగుతారు. మన వల్ల అయితే అసలు పైనే కాదు. కానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. నైట్ టైం వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి అయితే మనం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదే రోడ్లో అవ్వాలన్నమాట, ఆర్కే బీచ్ రోడ్ అనమాట ఇదంతా. ఈ రోడ్లో చాలా ఫ్రంట్కి వెళ్తే మొత్తం పోర్టు, మన ఫిషింగ్ హార్బర్ మొత్తం అయితే వచ్చేస్తాయి. చూద్దాం, లెట్స్ గో. ఇదిగో చూడండి, ఇదంతా రోడ్డు పక్కన నేను చెప్పాను కదా బీచ్ అని, అదంతా ఆర్కే బీచ్. చూడండి ఆ నైట్ టైము ఆ అలలు అవి ఇవి ముందుకు చాలా బాగా వస్తూ ఉంటాయి. మీరు బాగా నైట్ టైం అయితే ప్రిఫర్ చేసినట్లయితే అంతా బాగుంటుంది వ్యూ. ఆ కలర్స్ కానీ, ఆ వాతావరణం కానీ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మన ఫిషింగ్ హార్బర్ అయితే వచ్చేస్తుంది అనమాట. వెళ్దాం. చూసారు కదా, ఇక్కడ పోల్స్కి పింక్ లైటింగ్ అయితే వేశారనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకు వైజాగ్ పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. రండి చూద్దాం. ఇదిగో చూడండి, ఆ లైటింగ్ ఉంది కదా ఆ లెఫ్ట్లో, మొత్తం అదంతా పోర్ట్ అనమాట. ఏదైనా కంటైనర్లు తెలిసిందే కదా, షిప్స్ అన్నీ వచ్చి అయితే అక్కడే ఆగుతాయి విశాఖపట్నం ఓడర్ వరకు. ఇంకా ముందుకు వెళ్తే మన ఫిషింగ్ బోట్ అయితే వస్తుంది. ఇదంతా మీకు చాలా లాంగ్లో చూపించాను. ఇదిగో చూడండి, ఈ ఆర్చీలోంచి అయితే ముందుకైతే వెళ్ళాలన్నమాట. ఈ ఆర్చీలోంచి ముందుకెళ్ళి ఒక లెఫ్ట్ అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ అయితే తీసుకొని మనం స్టడీగా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మనం ఆల్మోస్ట్ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, ఈ లెఫ్ట్లో మొత్తం హార్బరే. ఇదిగో చూడండి, ఇదంతా ఉంది కదా బ్లూది, ఆ బ్లూ షెడ్ నుంచి మొత్తం ఫిషింగ్ హార్బరే. మీరు బాగా గమనించినట్టయితే అక్కడ బోట్స్ అవి ఉంటాయి. అవి మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా చూద్దాం, బాగా క్లారిటీ కనిపిస్తూ ఉంది. ఇదంతా ఫిష్ అమ్మేవాళ్ళనమాట. ఇంకా సండే వస్తే చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో. మీకు నేను నైట్ వ్యూ చూపిద్దామని చెప్పేసి ఇదంతా వచ్చేసాము. ఇంకొంచెం చాలా అంటే చాలా ముందుగా వెళ్తుంది ఆ రోడ్డు. చూడండి ఇక్కడ అవన్నీ ఆ బొట్లు అవి అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఫిషెస్ ఉంటాయి లోపల. ఇదిగో చూడండి,
బోటింగ్ అన్నమాట ఇదంతా. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇదంతా చూడండి మొత్తం చిన్న చిన్న ఫిష్లు, ఇవి కూడా అమ్ముతారు ఎండబెట్టేసి. చూడండి అక్కడ బోట్స్, ఆ ఎల్లో కలర్ ఉన్నాయి అన్ని బోట్స్ అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి, మన పుష్ప సినిమా మాదిరిగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఇంకా ముందుకు వెళ్ళే ముందుకు ఇంకానే ఉంది చూడండి, పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తుంటే మీరే చూడండి, చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. మీరు లైవ్లో చూస్తే కనుక ఇంకా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఈ ఎల్లో కలర్ ఎంత ఉందో బోటు. ఇంకొంచెం ముందుకైతే మనం వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా పెద్ద పెద్ద షిప్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వైట్ ఉంది కదా, ఆ వైట్ కూడా మొత్తం పెద్ద షిప్పులు అనమాట. ఇదంతా వాటర్ రేవ్ అనమాట ఇదంతా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి. ఇదిగో చూడండి ఇక్కడ వైట్ షిప్స్ పెద్దవి, చాలా అంటే చాలా పెద్దవి. ఎంత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాయి. చూడండి నేను జూమ్ చేసి మరి మీకు చూపిస్తున్నాను. ఇదంతా ఇది ఇంకా పెద్ద బోటింగ్ అనమాట. ఇదంతా ముందుకు వచ్చేసరికి ఇంకా పెద్ద పెద్ద అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి అదంతా ఇంకా బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోద్ది. ఇదంతా ఆర్కే బీచ్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతూ ఉండిద్ది. మనకి షిప్పులు అయితే చాలా అంటే చాలా కుప్పలుగా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, అవన్నీ మన ఫిషింగ్కి బోటింగ్కి వెళ్ళాయి అనమాట. చూడండి ఎన్ని అయితే ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. వైజాగ్కి ఇక్కడే అనమాట మొత్తం ఫిషింగ్ ట్రాన్స్ఫర్ వచ్చేసేది అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. మీరు సండే కనుక మార్నింగ్ వస్తే, రోజు అమ్ముతారు, కొంచెం సండే మార్కెటింగ్ ఉండదు కదా, అప్పుడు వస్తే మీరు పెద్దగా అయితే చూడొచ్చు. చూడండి ఇదంతా ఎంత అంటే ఎంత పెద్దగా ఉంటుంది. మీరు లైవ్లో చూసినట్టయితే ఆ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం కాకపోతే చేపల స్మెల్ అది ఇది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియా అనమాట ఎండింగ్. ఇంకెక్కడ నుంచి అయితే మనకి లోపలికి అయితే పంపారు, అంతా పోర్ట్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం బ్యాక్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చూసేద్దాము. ముందుకైతే పంపారు, ఎందుకంటే పోర్ట్ ఏరియా అయితే ఉంటుంది కదా, అక్కడ పెద్ద పెద్ద షిప్లు అవి వస్తాయి. వాళ్ళని ఎంప్లాయీస్ని అయితే లోపల పంపిస్తూ ఉంటారు, మనల్ని అయితే పంపించరు. ఓకేనా. చూడండి మనకు కూడా ఇక్కడ నుంచి చాలా లాంగ్ నుంచి అంతా కనిపిస్తుంది, మీకు అంతా నేను చూపిస్తూ ఉన్నాను. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఎందుకంటే మీకు చాలా కష్టపడి అయితే చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇలాంటి వీడియోలు అయితే మీకు ఇంకా చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఫిషింగ్ హార్బర్ అండ్ నోవోటెల్ అయితే ఈ వీడియోలో అయితే నేను చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా అయితే నేను చాలా చూపిస్తూ ఉంటాను అనమాట. ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే మొత్తానికైతే నేను మీకు నచ్చుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.